వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట పరిధి అల్కాపురిలోని ఓవెల్స్ కాన్వెంట్ ఫ్రీ కేల్ సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే వేడుకలు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థులు క్రీడా పోటీలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ శ్రీమతి రాధిక మాట్లాడుతూ దాదాపుగా 240 మంది పిల్లలకు పైగా ఈ స్పోర్ట్స్ డే వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఒక సంవత్సరం యాన్యువల్ డే నిర్వహిస్తామని, మరొక సంవత్సరం ఆల్టర్నేటివ్గా స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీడలు పిల్లల్లో మానసిక, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. మా స్కూల్ చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల పట్ల ప్రోత్సహిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పిల్లలను ప్రోత్సహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Working as a teacher in Vowels Convent since 5 years. So this is the 5th year where I am witnessing the Vowels Convent celebrations and the second sports day where we could see the motivating the children in various activities apart from academics. Even ma'am is encouraging all the children, it may be from the class 1 to class 5 individuals to show up their talents. So really it was a mesmerizing word heard by our chief guest Mr. N. Ashwant Garu said that he will join his daughter in our school for the next academic year. So it was a proud moment by hearing the word from our chief guest. Thank you, and I am very thankful to Principal Ma'am for giving this opportunity to be a part of Vowels. నా పేరు శిరీష. నేను ఓవెల్స్ కాన్వెంట్లో 9 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్లో చదువే కాకుండా ఆటలు, మిగతా విషయాల మీద కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పిల్లల్ని అన్నిట్లో వాళ్ళని శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా, మంచి వ్యక్తిత్వం గల పిల్లలుగా తీర్చిదిద్దుతున్నాం. దానికి మా ప్రిన్సిపల్ మేడం గారి సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. అంటే ఎన్ని నుంచి చేస్తున్నారు ఇట్లా స్పోర్ట్స్ డే? స్పోర్ట్స్ డే ప్రతి సంవత్సరం చేస్తాం సార్. ఎన్ని గేమ్స్ మొత్తం ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు? 240 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఒక సంవత్సరం ఏమో ఈ ఆటల పోటీలు ఉంటుంది, ఒక సంవత్సరం ఏమో వార్షిక దినోత్సవం, యాన్యువల్ డే అంటారు కదా, అది చేస్తాము. ఆల్టర్నేట్గా ఉంటుంది ప్రతి సంవత్సరం. అలాగే పిల్లల్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చి, ఒక సంవత్సరం ఆటల్లో బాగా అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా, ఆటలంటే ఓన్లీ గెలవడం, ఓడడమే కాదు, వాళ్ళకి మంచి వ్యక్తిత్వం కోసం ఆడిస్తాం కదా, అది నేర్పిస్తాం మెయిన్గా మేము పిల్లలకి. తర్వాత యాన్యువల్ డే అంటే వాళ్ళ పిల్లల్లో ఉన్న సాంస్కృతిక కళలు వాటన్నిటిని ఎంకరేజ్ చేయడానికి అది కూడా ప్రతి సంవత్సరం ఆల్టర్నేట్గా అది ఇది రెండు నేర్పిస్తాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Vowels Convent is nothing but it's the strength of teachers, parents. This is the strength which is giving to me. Thank you.